ఈరోజు అయితే మా మేకలు అయితే చక్కెర పొంగల్ అయితే వేస్తుంది. పెసరపప్పు చక్క వేసి ఇటు పాలు అయితే కాగుతున్నాయి. కాజు కిస్మిస్ వేయించాలి. ఎందుకోసం అంటే ఈరోజు భిక్షుల కోసం అయితే తీసుకెళ్తా అంటున్నారు పిల్లలైతే. అందుకే చక్కెర పొంగల్ అయితే రెడీ. మా బాబు అయితే బయట ఉన్నాడు, బట్టలు పిండుతున్నాడు. బట్టలు పిండిన తర్వాత స్నానం చేసి భిక్షులకైతే ప్రసాదం తీసుకుని వెళ్తాడు అన్నట్టు. ఇప్పుడైతే మనం పిల్లలైతే గుడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక గుడి చూపిస్తారు, భిక్షులను చూపిస్తారు. చూసేయండి మీరు కూడా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాలు వేసేద్దాం. ఇప్పుడైతే కాజు కిస్మిస్ వేసేద్దాం వేయించి. కాజు కిస్మిస్ అయితే వేయించేస్తుంది. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చక్కెర పొంగల్ అంటే? అయితే నీకు పులిహోర ఇష్టమా, చక్కెర పొంగల్ ఇష్టమా? నాకు చక్కెర పొంగల్ ఇష్టం, పులిహోర కూడా ఇష్టం. ఎక్కువ ఏది ఇష్టం? బట్ నీ చేతి చక్కెర పొంగల్ అయితే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. కాస్తుంది ఇది కూడా వేసేసి. ఇప్పుడు మన చక్కెర పొంగల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే మన రామయ్య తండ్రికి ఇంట్లో పెట్టి ఇప్పుడు భిక్షుకులకైతే తీసుకెళ్దాం. మా పాప అయితే దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టేసింది. ఇప్పుడైతే మనం ప్యాక్ చేసేద్దాం. తులసమ్మ దగ్గర కూడా పెట్టేసాం. రా తల్లి తొందర. వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు కదా. ఇంతసేపు అయితే పాప కలుపుతూ చల్ల వేసి ఇప్పుడైతే ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ని అయితే ప్యాకింగ్లు అయితే అయిపోయినాయి. ఇంకాస్త ప్యాక్ చేస్తుంది. ఇప్పుడైతే పిల్లలైతే గుడికి వెళ్తున్నారు. బాయ్. అక్కడనే అయితే మనం అక్కడ అందరికి ఇచ్చేసి వచ్చాం ప్రసాదం అయితే. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా మంచిగా దేవుడికి పెట్టేసాం. టేస్ట్ చేయగానే దేవుడికి పెట్టి అప్పుడు భిక్షకు వచ్చేసి వచ్చాం. నేనైతే ఇప్పుడు తింటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.